గీత ఈ నాన్నయ్య గారి గ్రంథాలు ఇంపార్టెంటే కదా. నానైనా వాళ్ళెవరే? అదేనే ఫస్ట్ పార్ట్ అని రాసింది. ఓ పిచ్చిదానా, నాన్నయ్య గదే నన్నయ్య. గదే గదేనే, ఇది ఇంపార్టెంటేగా, మరి చదవాలనా వస్తుందా? చదువు అన్ని ఇంపార్టెంటే కదానే, మనం ఏదొస్తుందో చెప్పలేం. సరే సరే. నన్నయ్య గారి గ్రంథాలు ఆంధ్ర శబ్ద చింతామణి చాముండ. ఓ పిచ్చిదానా, మధ్యలో ఆపుకుని చదవకు, దాని మీనింగే వేరైతుంది. మంచి చదువు. అయినా నోట్లే నోట్లు చదివితే అది నోట్లకే పోతుంది. అదే బయటికి వినబడతాడు చదివింది అనుకో, అది బయటికి వినబడుతుంది, నా బుర్రకెక్కుతుంది. అట్లయితే ఈ నుంచి పీకే మీ ఇంటికి పోయి చదువుకోపో. ఉత్తగా నన్ను డిస్టర్బ్ చేయకు, నేను చదువుకోవాలి. అయ్యో నీకు చదువుతుందని నువ్వేడు ఆగనే అవుతలేవు. నువ్వేదో చెప్తావు, నేను ఈ నుంచి బీకాని అంటున్నావు. నేను నిన్నేమన్నా చదువుకోగానే కొంచెం మెల్లగా చదువుకో, గట్టి చదవక అంటున్నా. ఏమైందే గీత, ఏమో బిత్తిరి సూపులు చూస్తున్నావు అటు ఇటు. ఇక్కడ ఎవరో శుద్ర పూజలు చేసినట్టు మంత్రాలు వినిపిస్తున్నాయి. ఓ పిచ్చిదానా, అవి శుద్ర పూజలు కాదు, మంత్రాలు కాదు, అది నేనే చదువుతున్నా. అదే నీకు మంత్రాలు ఎక్కిన పడుతుంది. ఓ పిచ్చిదానా, గట్లేం చదువుతున్నావే, నేనెంత భయపడుతుంది. అయ్యో గట్టి చదువుతున్నామో గట్టి చదువుతున్నా అనబడుతుంది, వెళ్ళ చదువుతున్నామో మంత్రాలు అనబడుతుంది. ఇక నేను ఎట్ట చదవనే. ఓ పిచ్చిదానా, నేను చదవమన్నది గట్ల కాదే, నేను చదివి చూపెడతా చూడు. ఇగో గిట్లా కళ్ళతోటి చదవాలి. ఇప్పుడు నువ్వు చదివినవానే? చదివిండే. నువ్వు గట్టి చదవాలనుకుంటే బాత్రూంలో కూర్చొని డోర్ వేసుకొని గట్టి చదువుకో, నిమ్మలా చదువుకో, నీ ఇష్టం. సరే అయితే కండ్లతోటే చదువుకుంటా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.